హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు త్రివిత్ కన్నా యూట్యూబ్ ఛానల్. ఆదాబ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భూపాల్పల్లి. యాక్చువల్లీ ఈరోజు మనం బొగోతా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి నాకైతే 107 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనము ఇంకా బైక్ పైన అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ కార్లో వెళ్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం వర్షం పడేలాగానైతే లేదు. సో ఇక నేను బైక్ పైన వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా బైక్ పైన వెళ్తున్నాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ ట్యాంక్ బ్యాగ్లో ఒక జీన్స్, ఒక టీ షర్ట్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నాను. మా చిన్నోడు అయితే నేను బయటికి వెళ్తుంటే ఏడుస్తున్నాడు. సో బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాము. కన్నయ్య బాయ్ బాయ్ కన్నయ్య. మన జర్నీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ నేను మేడారం దగ్గరికి అయితే వచ్చేసాను. వెదర్ చూస్తుంటే కూల్గానే ఉంది, కాకపోతే నాకు ఇక రైడింగ్ జాకెట్ వల్ల ఫుల్ స్వెట్ అయితే వస్తుంది. మేడారం దాటేసి అయితే నేనైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను. చిన్న వర్షం పడటంతో మొత్తం అయితే గ్రీనరీ అయితే మనకి ఒక అద్భుతమైన లొకేషన్ అయితే కనబడుతుంది. నేను పసరా నుంచి వెళ్ళి ఏటునగరం హైవేలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను. మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తుంటే డైరెక్ట్ వరంగల్ వచ్చిన తర్వాత హన్మకొండ ములుగు రోడ్ నుంచి వెళ్ళి వస్తే డైరెక్ట్ మనకి స్ట్రైట్ ఒకటే రోడ్డు, ఏటునగరం వరకు అయితే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఉంటుంది. ఆల్మోస్ట్ ఏటునగరం దాటేసి నేను వాజేడు దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండే, ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేవు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. మనం వాజేడు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి కొంచెం దూరం వెళ్ళగానే మనకైతే గేట్ అయితే వస్తుంది. గేట్ దగ్గర అయితే మనం అయితే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనకి బైక్ వచ్చేసి మనకైతే 20 రూపీస్ అయితే ఉంటుంది, పర్ పర్సన్ అయితే 30 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ టోకెన్ తీసుకొని మనం అయితే స్టార్ట్ అవుతుంది లోపలికి. బైక్ 50 రూపీస్. లోపలికి వెళ్తుందా బైక్? ఇక్కడేనా, గేట్ దగ్గరేనా? అర్థమైంది. టికెట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా లోపలికి బైక్ ఎలా ఉంటుంది కావచ్చు అని అడిగాను అతన్ని. అతను లోపలికి అలవ్ లేదని చెప్పేసి అని అన్నాడు, కొంచెం దూరం వరకే ఉంటుంది అని చెప్పేసి అని చెప్పాడు. వెహికల్ పోతుంది, 2 వీలర్ వెళ్తుంది. చాలామంది అయితే వచ్చారు. పార్కింగ్ అయితే మనకి ఒక 500 మీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఒక
400 మీటర్స్ అయితే నడవాల్సి వస్తుంది. ఎండనైతే మామూలుగానైతే లేదు. నేను ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎటు నగరంలోనే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇంతకుముందు అసలు లోపలికి దిగనిచ్చే వాళ్ళు అయితే కాదు, ఇప్పుడైతే మనకి కొంచెం లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి ఏం చేశారంటే ఇక్కడ సైడ్ ఫెన్సింగ్ వేసి సపరేట్గానైతే ఫ్లోరింగ్ అయితే వేశారు. సో దీంతో మనకైతే ఇక్కడ క్రౌడ్ అయితే పెరుగుతుంది. లాస్ట్ టైం అయితే రానివ్వలేదు, ఈ మధ్య నేను చేశారు ఇలా. చూడండి, నేను చాలా టైమ్స్ వచ్చాను కానీ ఇంత వాటర్ ఫాల్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడైతే రాదు. చాలా బాగుంది. ఈ బోగతా వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని బోగతా అనే గ్రామంలో ఉంది. ఈ జలపాతం వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి 280 కిలోమీటర్స్, వరంగల్ నుంచి వెళ్ళి 140 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. ఇది ఒక దట్టమైన అడవిలో కొండ కోణాల నుంచి పారుతున్న నీటిలో నుంచి వెళ్ళి ఈ బోగతా జలపాతం అయితే మనకి ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బోగతా జలపాతం జూలై నుంచి వెళ్ళి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తూ ఇక్కడ కొండ కోణాల నుంచి వెళ్ళి వచ్చే నీటి నుంచి వెళ్ళి ఇది ఒక అద్భుతంగానైతే కనిపిస్తూ ఉంటుంది. ఇది మరో నయాగ్రా వాటర్ ఫాల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైము ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీటిలో పడి కొంచెం జరిపోవడం అయితే జరిగింది. సో ఇంకా అందుకోసం అని చెప్పి వాటర్ ఫాల్స్ అయితే ఆపారు. ఇంకా తర్వాత మనం ఏదైనా చేద్దామని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయిపోయి ఇక్కడ, ఎందుకంటే ఆపడంతో క్రౌడ్ అయితే కొంచెం తగ్గడం జరిగింది. సో దాని వలన వీళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఈ వాటర్ ఇంకో సైడ్ డైవర్ట్ చేసి దీన్ని అయితే ఇలా డెవలప్ అయితే చేశారు. ఇంతకుముందు అయితే అసలు ఇక్కడ ఏం లేకుండే, ఇప్పుడు మొత్తం దీన్ని అంతా చుట్టూ ఆర్టిఫిషియల్గానైతే చేశారు దీన్ని. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినా కూడా ఇంత వాటర్ ఫాల్ ఉన్నప్పుడు అయితే నేనైతే రాలేదు. మాకు చాలా దగ్గర అయినా కూడా నేను ఎప్పుడు ఇక్కడికైతే రావడం అయితే జరగలేదు. అసలు యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుంది అని చెప్పేసి. చాలా అద్భుతంగానే ఉంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఉంటే ఈ మధ్యలో రావడం బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొన్ని రోజులు అయితే వాటర్ ఫ్లో పెరిగిందంటే ఈ వాటర్ ఫాల్కి మళ్ళీ రావడం అయితే ఉండదు. ఇక్కడ మనకి కొత్తగానైతే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెట్టారు. చాలా డెవలప్ చేశారు ఇక్కడ. ఇంతకుముందు కంటే ఇప్పుడైతే ఇంకా చాలా బాగానైతే డెవలప్ అయితే చేశారు ఇక్కడ మనం ఫుడ్ తెచ్చుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగానే అయితే ఉండాలి. మనకి మా కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాటికి మనం ఆహారం కూడా పెట్టొద్దు. ఎందుకంటే అవి మనం పెట్టడం వలన అవి ఏం చేస్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ మనం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాయి, అవి మన మీదకే వస్తున్నాయి. సార్ దీని పైనుంచి కూడా వ్యూ ఎలా ఉందో మనం అయితే పైకి అయితే ఎక్కి ఒకసారి చూద్దాం. పైనుంచి వ్యూ ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకు కూడా తెలియదు. నేను వచ్చి చాలా రోజులైంది.
అప్పట్లో ఇది లేదు. సో ఇప్పుడు కొత్తగానే అయితే ఇది కన్స్ట్రక్ట్ అయితే చేశారు. సో మనం అయితే అక్కడికి వెళ్ళి పైనుంచి వెళ్ళి వ్యూ ఎలా ఉండబోతుంది అయితే మనం అయితే చూద్దాం. నేను బండి దగ్గరికి అయితే వచ్చేసాను. వెదర్ అయితే కొంచెం కూల్ అయితే అయింది, ఇంకా వర్షం పడేలా ఉంది. ఇంకా వర్షం చిన్నగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే రెయిన్ కోట్ అయితే వేసుకున్నాను. మీరు ఒకవేళ బైక్ మీద వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఫుల్ ప్రిపేర్ అయ్యిరండి. వర్షం కొట్టినా మనము వెళ్ళగలగాలి అనుకుంటే మాత్రం రెయిన్ కోట్తో రండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనకు మొత్తం ఫారెస్టే ఉంటుంది. సో ఇంకా మనం ఏంటంటే రెయిన్ కోట్తో రావడం బెటర్. ఎందుకంటే మధ్యలో వర్షం పడుతుంది కదా అని ఆగేసాను అనుకుంటే ఈ ఫారెస్ట్లో మనకి ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. మళ్ళీ లారీలు ఎక్కువ రావడంతో చాలా రద్దీగానే అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే రెయిన్ కోట్ తీసుకొచ్చుకొని ఎంత వర్షం పడినా మనం వెళ్ళగలిగేలా ఉండాలి తప్ప మళ్ళీ రెయిన్ కోట్ లేదు, వర్షం పడుతుంది, ఒక దగ్గర ఆగుదాము అనుకుంటే మాత్రం మనం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే లేట్ అవుతుంది. సో అందుకోసమనే మనమైతే రెయిన్ కోట్ తీసుకురావడం బెటర్. వచ్చే దారిలోనైతే ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. నేను వచ్చేప్పుడే ఆగుదామని అనుకున్నాను, ఇంకా నేను ఆగలేదు, లేట్ అవుతుందని చెప్పేసి నేను వచ్చేసాను. ఈ కార్ వచ్చేసి టాటా ఏసీని ఢీకొనింది. చూడండి, టాటా ఏసీ ఇంత డ్యామేజ్ అయిందంటే చూడండి. అది 70లోనైతే స్ట్రక్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా టాటా ఏసీ కూడా మా ఫ్రెండ్ గారిదే, లోడ్ తీసుకొని వెళ్తున్నాడంట. ఇక్కడ ఆగింది. నేను వెళ్ళేటప్పుడే ఆగాను. నేను మళ్ళీ వచ్చేప్పుడు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను. చూడండి, మొత్తం టైర్ అయితే పంచర్ అయింది. ఇంకా వీడు మొత్తం టైర్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళడానికి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనివల్లనే నేను చూపించిన వెహికల్ అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. సో వచ్చేప్పుడైతే ఈ ఊరి దగ్గర అయితే కొంచెం సేఫ్గా జాగ్రత్తగానైతే రండి. మనం మంచిగా వచ్చినా కూడా మన వెనకాల వెహికల్ ఎలా వస్తుందో చెప్పలేం. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం సేఫ్గా రావడం బెటర్. నా సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్కే కాదు, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత సేఫ్గా వచ్చి అంత సేఫ్గా వెళ్ళడం మంచిది. ఎందుకంటే చూడండి, మనము స్ట్రైట్గా వెళ్తున్నా కూడా మన వెనకాల వచ్చిన వెహికల్ మనని ఢీకొనిందంటే చూసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇక్కడ రోడ్స్ కూడా అస్సలు బాగోవు, లారీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీరు ఎంత జాగ్రత్తగా వచ్చి అంత జాగ్రత్తగా వెళ్ళడం మంచిదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, సిచ్యువేషన్ అసలుకే బాగాలేదు. మీరు తాగేసి వద్దామనుకుంటే మాత్రం ఒక డ్రైవర్ని అయితే తీసుకొని రండి. ఎందుకంటే మీరు తాగేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సడన్గా మనం రోడ్ బాగుంది కదా అని చెప్పేసి మనం స్పీడ్గా వెళ్తూ ఉంటే మనకి సిచ్యువేషన్ రోడ్డు బాగాలేదు కాబట్టి ఏమైనా జరగవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఒక డ్రైవర్ని తీసుకొని రావడం బెటర్, ఒకవేళ తాగే వాళ్ళు ఉంటే మాత్రం. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.